ఈ రోజుల్లో సంఘంలో ఆరాధన చేసే వాళ్ళు బయటికి వెళ్ళి మ్యూజిక్ చేయడం లేదా? నేను చిన్నసార్లు ఖండించాను. మా జీవనాధారం ఇదే, మేము ఇలాగే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాం, పోషణ అనే వాళ్ళు చెప్పినట్లయితే, మరి సేవకుడు, నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు బెంగళూరు ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు మ్యూజిక్ నాకే ప్లే చేయండి, నా సంఘంలోనే ప్లే చేయండి, మీరు ఈ జీతం తీసుకోండి, మీరు ఆరాధనే చేయండి, మీరు సంఘంలోనే ఆరాధన చేయండి. అక్కడ జరిగిందని నేను లైవ్ లో విట్నెస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అతను ఒక మంచి విధానాన్ని పెట్టాడు. మీరు బయట పని చేయొద్దు, మీరు చేస్తే సంఘానికే పని చేయండి. మీకు ఎంత ఖర్చు కావాలి, ఎంత జీతం అవుతుంది, మీకు పోషణ ఎంత కావాలి? సుమారుగా నాకు తెలిసి అతను ఒక తబలిస్ట్ కి 25,000 to 30,000 ఇస్తున్నాడు, ఒక కీబోర్డ్ కి 25,000 to 30,000 ఇస్తున్నాడు పర్ మంత్ కి. సగటున ఒక కుటుంబం రన్ అవడానికి సరిపోయేంత, పోషించబడడానికి సరిపోయేంత. ఇలాగా చాలా మంది బయట వీక్ డేస్ లో పబ్స్ లోను లేకపోతే అక్కడెక్కడ మ్యూజిక్ చేస్తూ సండే లోపల చర్చెస్ లో చేసే వాళ్ళు ఉన్నారు. సో అది సేవకుడు వారిని పాలించే విధానం బట్టి. అందుకే నేను మీకు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను, ఏమని? సేవకులు దేవుడు నియమించినటువంటి వారు. ఇర్మియా గ్రంథంలో నేను చెప్పినట్టు గతంలో